నిమ్మకాయల చినరాజప్ప ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు పరిచయం అక్కర్లేని పేరు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా, హోంశాఖ మంత్రిగా చినరాజప్ప ముఖ్య భూమిక పోషించారు. ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యునిగా, కాకినాడ జిల్లా పెద్దాపురం శాసనసభ్యునిగా ఆయన పనిచేస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో టీడీపీ రాజకీయాలలో ఆయన పాత్ర అపరిమితం. అటువంటి చినరాజప్ప గత కొంతకాలంగా వ్యూహాత్మకంగా క్రియాశీలక రాజకీయాల నుండి వైదొలిగే ప్రయత్నం చేస్తున్నారు. తన కుమారుడు నిమ్మకాయల రంగనాగ్ను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించేందుకు చినరాజప్ప పావులు కదుపుతున్నారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో అలసిపోయిన చినరాజప్ప కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. విజయవాడలోని ఒక ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో తరచూ వైద్య చికిత్స తీసుకుంటూ ఆ ఆసుపత్రి వైద్యుల పర్యవేక్షణ, సలహాల మేరకే దైనందిన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఒక పక్క వయోభారం, మరో పక్క అనారోగ్య సమస్యలు వేధిస్తూ ఉండడంతో ఆయన దృష్టి తన కుమారుడి రాజకీయ భవిష్యత్తుపై పడిందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన రంగనాగ్ తన తండ్రి రాజప్ప ఉప ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చిన తరువాత రాజకీయ తెరపైకొచ్చారు. తండ్రి అమరావతి కేంద్రంగా చంద్రబాబు మంత్రివర్గంలో కీలకంగా వ్యవహరిస్తుంటే రంగనాగ్ పెద్దాపురంపై పెత్తనం చలాయించేవారు. టీడీపీ అధికారం కోల్పోయిన తరువాత కొంతకాలం రంగనాగ్ రాజకీయంగా తెరమరుగయ్యారు. అయితే గత సంవత్సర కాలంగా ఈ యువ నాయకుడు మళ్లీ క్రియాశీలక పాత్రలోకొచ్చారు. ఇటీవల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలో హైలైట్ అయ్యేందుకు రంగనాగ్ ప్రయత్నించడం, తన రాజకీయ వారసుడిగా రంగనాగ్ టీడీపీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న విషయాన్ని లోకేష్ దృష్టికి తెచ్చేందుకు రాజప్ప తాపత్రయపడడం జిల్లా టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నవంబర్ 27వ తేదీన అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని పొదలాడ నుండి లోకేష్ యువగళం పాదయాత్ర పునః ప్రారంభమైన సందర్భంగా తాటిపాక సెంటర్లో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు అంతంత మాత్రంగానే జనం హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి రంగనాగ్ 10 మంది సహచరులతో హాజరు కాగా, మీ శిష్యుడు 100 కార్లతో ఈ సభకు జన సమీకరణ చేశాడు అంటూ చినరాజప్ప తన తనయుడు ఘనతను లోకేష్ దృష్టికి తీసుకురావడంతో అక్కడి నిర్వాహకులు ముక్కున వేలేసుకున్నారు. అయితే రాజప్ప సొంత ప్రాంతంగా చెప్పుకునే అమలాపురంలో తండ్రి కొడుకులు ఏ విధమైన హంగామా చెయ్యలేదు. తిరిగి కాకినాడ సిటీ, రూరల్ నియోజకవర్గాల పాదయాత్రలో ఉనికి చాటుకునే ప్రయత్నం చేసినా అక్కడ వీరి ప్రయత్నాలు ఫలించలేదు. అయితే కాకినాడ రూరల్ నుండి పిఠాపురం నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర ప్రవేశించే ముందు మధ్యలో పెద్దాపురం నియోజకవర్గంలో 5 కిలోమీటర్ల మేర లోకేష్ పాదయాత్ర చేశారు. ఈ 5 కిలోమీటర్ల మేర రంగనాగ్ను ఫోకస్ చేసేందుకు రాజప్ప విశ్వ ప్రయత్నం చేశారు. తనను తాను తగ్గించుకుని ఫ్లెక్సీలలో చిన్న ఫోటోలు వేయించుకుని రంగనాగే పెద్దాపురం టీడీపీ ఇన్ఛార్జ్ అనే లెవెల్లో భారీ ఫోటోలు పెట్టి హడావిడి చేశారు. ఆ 5 కిలోమీటర్లలో 3 కిలోమీటర్ల మేర రాజప్ప లోకేష్ వెంట పాదయాత్ర చేసి 5 కిలోమీటర్లు తన కొడుకు రంగనాగ్ను నడిపించారు. ఈ సందర్భంగా రాజప్ప ఆరోగ్య పరిస్థితి గురించి లోకేష్ ఆరా తీయగా, దాన్ని కూడా తన ప్రయత్నాలకు అనుకూలంగా మలుచుకుని తనయుడు రంగనాగ్ను తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారట రాజప్ప. నేను నడవలేకపోతున్నందుకే రంగనాగ్ను మీకప్పచెప్పాను, నేను పెద్దాయనతో ఉంటా, మీ శిష్యుణ్ణి మీకప్పగిస్తున్నా అంటూ అక్కడే అప్పగింతల కార్యక్రమం చేశారట రాజప్ప. అయితే లోకేష్ మాత్రం ఓ చిరునవ్వు నవ్వి ముందుకు సాగారట. లోకేష్ నవ్వుకు అర్థమేంటో, రాజప్ప రాజకీయ వారసత్వం రంగనాగ్కు దక్కుతుందో లేదో అర్థం గాక రాజప్ప అనుచరగణం సతమతమవుతున్నారట.